మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. తులారాశికి ఏ విధంగా ఉండబోతుందండి 2026లో? తదుపరి తులారాశి 2026 సంవత్సరం తులారాశి వారికి అదృష్టవంతులు. మీరు ఏ పనైనా సరే ధైర్యంగా ప్రారంభించండి, విజయాలు సాధిస్తారు. కానీ మీ ఆలోచన అనేది తగుమార్తంగా ఉండాలి. ఊహల్లో విహరించడం అనేది మానేయాలి, నేలపైనే నడవాలి. ఎందుచేతనంటే మనం కన్నటువంటి కలలు నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప కన్న కలలన్నీ కూడా లేవగానే నెరవేరిపోతాయి అని అనుకుంటే పొరపాటు. దాని యొక్క ప్రయత్నం ఖచ్చితంగా కష్టపడితేనే వస్తుంది, కానీ ఊహల్లో మాత్రం విహరించద్దు. ఏదైతే ప్రాక్టికాలిటీలో ఉండాలి, మీరు ఇది అనుకున్నది ఇది అవుతుందా అవదా, ప్రాక్టికల్గా వాస్తవానికి దగ్గరగా చూడండి. వాస్తవానికి దూరంగా వెళ్ళి చూస్తే మటుకు మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. తులారాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఈసారి 2026లో తులారాశి వారు విదేశీ ప్రయాణానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుంది. కార్యసిద్ధి ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. ఫైనాన్స్ నడిపేటటువంటి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, మీ మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయాల్లో రాతలు తప్పనిసరిగా ఉండాలి, నోటి మాట చెల్లదు. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. హైయర్ ఎడ్యుకేషన్ చదివేటువంటి వాళ్ళకి, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివేటువంటి వాళ్ళకి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా చాలా యోగకరమైనటువంటి కాలం నడుస్తోంది. మీరు చెప్పిన పాఠం వింటే చాలు, అది గుర్తుండిపోతుంది. కానీ అశ్రద్ధ మాత్రం వహించద్దు. నాకు అన్నీ వచ్చేసాయి అనుకున్న పొరపాటు మాత్రం పడద్దు. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో నెంబర్ 1గా ఏ గ్రేడ్లో అందరూ కూడా ఈ తులారాశి వారు పాస్ అవుతారు. ఏ ఇబ్బందులు లేవు. దాంపత్య జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. సంతానం కోసం ఇబ్బందులు పడి ఇప్పటి వరకు సంతానం కావాలంటే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తులారాశి వారు సంతాన ప్రయత్నాలు చేయండి, చక్కటి సంతానం కలుగుతుంది. మీరు ఈ తులారాశి వారు అందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, అదే విధముగా పౌర్ణమి ఘడియల్లో చంద్ర దర్శనం చేసుకుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వినటము, ఆవుకి గోగ్రాసం నిమిత్తం మీరు ఎక్కడైనా సరే డొనేషన్ చేయటము, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి యోగాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి అవకాశాలుగా మీరు చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా మిమ్మల్ని కాపాడతాయి. ఈ 2026 అంతా కూడా తులారాశి వారికి చాలా అదృష్టవంతులుగా, అదృష్టకర జాతకులుగా చెప్పవచ్చు. తులారాశి వారికి 2026 అయితే శుభ సూచకంగానే ఉందంటూ గురువు గారు చెబుతున్నారు. పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా గాలిలో మేడలు కట్టడం మాత్రం చేయొద్దంటూ కూడా గురువు గారు సూచిస్తున్నారు.